వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ముస్లిం నిరుపేదలకు రంజాన్ తోహఫా పంపిణీ. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్ 2026లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్ 2026లో భవిష్యత్తు పోలీసింగ్ ప్రణాళికలు. సైబర్ క్రైమ్ విభాగం బలోపేతంపై సీఎం సూచనలు. హాస్టల్లోకి దూసుకెళ్లిన పోలీసులు, విద్యార్థులపై లాఠీ చార్జ్ వీడియో వైరల్. తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ముస్లిం నిరుపేదలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ శాఖ మంత్రి అజరుద్దీన్ తామ్రీజ్, చైర్మన్ ఫాహిం ఖురేషి పాల్గొని లబ్ధిదారులకు తోహఫా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు నిర్వహిస్తూ ప్రార్థనలు చేసే ఈ సమయంలో ప్రభుత్వం వారి పండుగను ఆనందంగా జరుపుకునేందుకు సహాయంగా రంజాన్ తోఫాను అందజేస్తోందన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం కుటుంబాలకు ఈ సహాయం ఉపయోగపడుతుందని తెలిపారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हुकूमत की तरफ से भाई हमारे अजरुद्दीन साहब और हमारे टेम्ब्रिस माइनॉरिटी वेलफेयर सोसाइटी के सेक्रेटरी गवर्नमेंट ऑफ तेलंगाना शफीउल्लाह साहब और मैं और तमाम हमारे कांग्रेस लीडर्स, आज हुकूमत की तरफ से जो रमजान का जो तोहफा है, आज वो डिस्ट्रीब्यूशन प्रोग्राम शुरू किया गया है। यहाँ से आगाज हुआ है। ये पूरे स्टेट वाइड में कम्प्लीटली 3 लाख किट्स ऑलमोस्ट पूरी जगह पे डिस्ट्रीब्यूशन शुरू हो जाएगा इंशाल्लाह। अगले 3-4 दिनों में तमाम जो भी जरूरतमंद है उनको वहां तक ये चीज पहुंचाई जाएगी। और साथ ही साथ जो मस्जिदों को जो इफ्तारी जो हुकूमत की तरफ से भेजना है, वो भी रकम देना शुरू हो जाए। तमाम जितने भी ड्यूज थे, इमाम के, मौजूम के, पूरे क्लियर किए गए। और मैं समझता हूँ कि आने वाले दिन माइनॉरिटीज के लिए बहुत अच्छे दिन रहेंगे। हुकूमत बहुत ही तवज्जो से माइनॉरिटीज के लिए जो रिजरूरत है पूरी टाइमली सीएम साहब मॉनिटर कर रहे हैं। और मिनिस्टर साहब भी, अजरुद्दीन साहब भी टाइमली इसका रिव्यू ले रहे हैं। और सेक्रेटरी साहब कम्प्लीटली परस्यूइंग करते हुए जो भी रिक्वायरमेंट मुस्लिम्स के लिए है, इंशाल्लाह आने वाले दिनों में बहुत से जल्द पूरे क्लियर किए जाएंगे। और जितने भी ओवरसीज स्कॉलरशिप्स है, जो बच्चे माइनॉरिटी बच्चे ओवरसीज स्कॉलरशिप में गए हुए हैं, उनका भी पेमेंट्स पूरा क्लियर किया गया है हुकूमत की तरफ से। और मैं समझता हूँ कि रमजान में तकरीबन पूरे माइनॉरिटीज के पूरे ड्यूज पूरे क्लियर किए जाएंगे। मार्च 15 को हुकूमत की तरफ से इफ्तार का प्रोग्राम किया जा रहा है। तमाम रियासत के तमाम मुसलमान भाइयों से मैं गुजारिश करता हूं कि उस प्रोग्राम में शरीक होने की कोशिश करिए। తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పోలీస్ అధికారులకు మార్గదర్శక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసులు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటేనే భవిష్యత్తులో ఎక్కడికి చేరుకోవాలో స్పష్టత వస్తుందని తెలిపారు. అందుకే ఈ రీట్రీట్ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై విశ్లేషణ జరిపామని వ్యక్తం చేశారు. ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుదీర్ఘంగా మీరందరూ చర్చించి ఈ కార్యక్రమంలో డీజీపీ తెలంగాణ శివధర్ రెడ్డి గారు, డీజీపీ సాబిర్ ఖాన్, శిఖా గోయల్ గారు, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ డీజీపీ అభిలాష్ అబ్బేస్త్ గారు, ఇతర ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీస్ శాఖకి తమ విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల్ని కూలంకషంగా చర్చించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖ యొక్క గౌరవాన్ని పెంచడానికి మీరందరూ చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఎప్పుడే అవుతుంది, మనం ఉన్న పరిస్థితులు మనకు తెలియనప్పుడు
మనం ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నామో చేరుకోవడానికి మనం ఎన్నుకుంటున్న విధానం ఏందో మనకు తెలియని గందరగోళం ఉంటుంది. అందుకే శివధర్ రెడ్డి గారు నా దృష్టికి తీసుకొచ్చి చివరగా 2002 సంవత్సరంలో ఇలాంటి రిట్రీట్ ప్రోగ్రాం చేసినాము. ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, నూతనంగా ఎదురవుతున్న నేరాల యొక్క వేగాన్ని చర్చించుకొని విశ్లేషించుకొని నూతనంగా శాఖలోకి వస్తున్న అధికారులకు అవగాహన కల్పించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతుంది అని చెప్పి శివధర్ రెడ్డి గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్ 2026 కార్యక్రమంలో భాగంగా సీనియర్ పోలీస్ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివిధ శాఖల పనితీరు, భవిష్యత్తు పోలీసింగ్ వ్యూహాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో పోలీసింగ్ లో అవసరమైన మార్పులు, కొత్త సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రభుత్వ సహకారం మరియు విధానపరమైన చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త రకాల నేరాలు పెరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఐడియాస్ ని గవర్నమెంట్ ప్రజెంట్ చేయాలి, ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా శక్తివంతం చేయాలి అన్న ఉద్దేశంతో అప్పుడు వాళ్ళు ప్లాన్ చేశారు. మీరు చూసినారు. ఈ సంవత్సరం కూడా మేము అనుకున్నాం 2002 తర్వాత 24 years తర్వాత మళ్ళీ అన్ని కొనసాగించాలి. ఈ సంవత్సరం మొదలుపెట్టినాం సార్. అవసరం ఉన్నప్పుడు సమయం పాటించాలి, అదే సమయంలో అసర్టివ్గా ఉండాలి, రిస్ట్రెంట్ మెయింటైన్ చేయాలి, ఎంబడి డిసిషన్ తీసుకుంటూ ఉండాలి, అట్లాగే రిఫ్లెక్టివ్గా ఉండాలి, అంటే చేయాలన్నా వద్దా అన్నట్టుగా. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి పడని విషయాలు అయినప్పుడు కూడా ఎంతో కష్టపడి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. దానికి అందరికీ కూడా ఒకసారి లాస్ట్ 5-6 months నుంచి చేస్తున్నటువంటి చూస్తుంటే ముఖ్యంగా ఒక బందోబస్తు తర్వాత ఒక బందోబస్తు తర్వాత ఇంకో బందోబస్తు, అటు ఎలక్షన్లు కావచ్చు, సమ్మక్క సారలమ్మలు కావచ్చు, గ్లోబల్ సమ్మిట్లు కావచ్చు, ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి మెస్సీ విజిట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇటువంటి ఆఫీసర్లు చాలా కష్టపడ్డారు కాబట్టి వాటిని ఎట్లాంటి సమస్యలు లేకుండా పూర్తి చేయగలిగినాం. ఈ మోటో సార్, ఈ రిట్రీట్కి మేము పెట్టుకున్నటువంటి మోటో ఫ్యూచర్ రెడీ పోలీసింగ్, అట్లాగే పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్, అట్లాగే మోటో ఫ్యూచర్ రెడీ పోలీసింగ్. అంటే ప్రజలే పోలీసింగ్కి మధ్య కేంద్రకంగా ఉంటారు, వాళ్ళ చుట్టే పోలీసింగ్ తిరగాలి, కానీ వాళ్ళని దూరమై పోలీసులు తిరగకూడదన్న ఉద్దేశంతో దీనికి పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్ అని చెప్పి పేరు పెట్టినాము. ఈ టీమ్కి ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ అని పెట్టినాము సార్. అట్లాగే 6 సిండికేట్ గ్రూప్స్ మీరు ఆల్రెడీ చూసినారు, దాని గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఎక్కువ టైం తీసుకోకుండా, ఎందుకంటే ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, 6 కల్లా పూర్తి కావాల్సిన ప్రోగ్రామ్ ఇది. సో నేను ఈ మళ్ళొకసారి ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకని చెప్పి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడలో ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. హాస్టల్లోకి వెళ్లిన పోలీసులు విద్యార్థులపై లాఠీలతో దాడి చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం జరిగిన ఇండియా టు న్యూజిలాండ్ T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించిన తర్వాతే మైసమ్మగూడలోని ఓ హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థులు బయటకు వచ్చి ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు రాళ్లు విసిరారని పోలీసులు భావించినట్లు తెలుస్తుంది. ఆగ్రహంతో 2 పోలీసులు హాస్టల్లోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 ముస్లిం నిరుపేదలకు రంజాన్ తోహఫా పంపిణీ. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్ 2026లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్ 2026లో భవిష్యత్తు పోలీసింగ్ ప్రణాళికలు. సైబర్ క్రైమ్ విభాగం బలోపేతంపై సీఎం సూచనలు. హాస్టల్లోకి దూసుకెళ్లిన పోలీసులు, విద్యార్థులపై లాఠీ చార్జ్ వీడియో వైరల్.